తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలోని హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఇటీవల నమోదైన 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ సీజన్లో అతి తక్కువగా నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాదు ముంబై జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. హైదరాబాద్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటూ రాబోయే రోజుల్లో కూడా చలి కొనసాగే అవకాశం ఉంది. ఏపీ విషయానికి వస్తే మన్యంలో చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులతో పోలిస్తే సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ చలిగాలుల ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతమంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభించింది. సోమవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మంచంగిపుట్టలో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మాడుగులలో 8, చింతపల్లిలో 9, పాడేరు పెదబయలో 10.0, అరకులోయలో 10.3, హుకుంపేటలో 11.1, కొయ్యూరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. దీని గురించి మరింత సమాచారం విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, దాదాపుగా చూస్తే ఇటు పక్క 2 రాష్ట్రాలు అయితే చలి తీవ్రత బాగుంది. కాకపోతే ఇటు మన్యం జిల్లాలో అయితే బాగా దట్టమైన పొగమంచుతో కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే చలి పంజా విసురుతుందనే చెప్పొచ్చు. గడిచిన వారం రోజుల నుంచి కూడాను 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పొగమంచుతో కూడినటువంటి చలి తీవ్రతతో పాటుగా పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయి నుంచి సింగిల్ డిజిట్ కి పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మైదాన ప్రాంతాలతో పాటుగా ఏజెన్సీలు కూడా చలి పంజాతో పాటుగా చలి తీవ్రత అధికంగా ఉండడం సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనితో పాటుగా పొగమంచు కూడా అదే స్థాయిలో ఉండడంతో ఒక్కసారిగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా మైదాన ప్రాంతం కావడం, దాంతో పాటుగా 9 నుంచి 10 డిగ్రీలు సింగిల్ డిజిట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఎన్హెచ్ఐలో పొగమంచు పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా మన్యం ప్రాంతాల్లో పూర్తిగా సింగిల్ డిజిట్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కానీ మరొకవైపు పాడేరు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో 8, 9 డిగ్రీ నుంచి 10 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు మినుములూరు, అదేవిధంగా లంబసింగి, మాడగడ లాంటి ప్రాంతాల్లో 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు. మైదాన ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి విశాఖ కానీ ఉత్తరాంధ్రలో కానీ అటువైపు రాయలసీమ, మరొకవైపు ఏదైతే కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పూర్తిగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నామని చెప్పొచ్చు. ఏదైతే పగటిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటలేనటువంటి పరిస్థితి 25, 22, 23, 25 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అయ్యేసరికి మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా 16 నమోదవుతున్నటువంటి పరిస్థితి మైదాన ప్రాంతాల్లో కనిపిస్తుంది. దానికి తోడుగా పొగమంచు కారణంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరొకవైపు ఏదైతే గిరిజన ప్రాంతాల్లోకి సంబంధించినంత వరకు కూడా భారీ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి నుంచి ఎప్పుడైతే ఘాట్ రోడ్ లో ప్రమాదాలు భారీ వాహనాలను పూర్తిగా అలౌ చేయడం అంటూ మానేసింది. పగటిపూట మాత్రమే భారీ వాహనాన్ని గిరిజన ప్రాంతాలకు వెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రిపూట పూర్తిగా వాహనాలను అలౌ చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరొకవైపు ఈ ఉష్ణోగ్రతల కారణంగా చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ఏదైతే ఆస్మా లాంటి పేషెంట్లందరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలంటూ కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తామని చెప్పొచ్చు. మరొకవైపు పొగమంచు కారణంగా వాహనదారులతో పాటుగా అత్యవసర సమయాల్లో బయటకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరొకవైపు చలి తీవ్రతతోటి ఒక్కసారిగా శారీరేందుకు చలిమంటలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా పగటి ఉష్ణోగ్రత తెల్లవారి 9 అయితే కానీ సూర్యాస్తమయ్యేటటువంటి పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తా ఉంటే, మరొకవైపు మైదాన ప్రాంతాల్లో ఒక్కసారిగా మైదాన ప్రాంతాల్లో కల్పిస్తా ఉందని చెప్పచ్చు. మరొకవైపు ఆరోగ్య శాఖ అలర్ట్ గా జారీ చేసినటువంటి ఎవరైతే పిల్లలు కానీ ఉన్న దుస్తులు ధరించిన తర్వాత బయటకు రావాలి,